లిటరల్ గా నాకు ఈ స్టోరీ వినగానే గూస్ బంప్స్ వచ్చాయి ఒళ్ళంతా. అలేఖ్యా రెడ్డి, ఈ పేరు తెలియని వాళ్ళెవరూ లేరు ఇప్పుడు యూకే. ఒక చిన్న పాప 7 ఏళ్ల వయసు తన తల్లిని అమ్మా అని పిలిచే స్వరం కోసం ప్రతిరోజు ఏడుస్తుంది. అప్పుడు ప్రేమలు నవ్వులు నిండిన ఆ ఇంట్లో ఇప్పుడంతా నిశ్శబ్దం. అలేఖ్యా రెడ్డి ఇయర్స్ బ్యాక్ మనలాగే తను కూడా మాస్టర్స్ చేయడానికి ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో యూకేకి వచ్చింది. ఫేట్ మొత్తం మారిపోయింది. హస్బెండ్ తో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఎన్నో గొడవలు, సీరియస్ ఇంజురీస్, హాస్పిటలైజ్డ్ అయ్యి కంప్లీట్ డిప్రెషన్ అండ్ ట్రామాకి గురైంది. తన హస్బెండ్ ని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ తనకి అప్పుడు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. సోషల్ వర్కర్ సపోర్ట్ తో తనని సూపర్విజన్ లో ఉంచారు. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ కోర్టులో అటెండ్ అయ్యాక పేరెంట్స్ గొడవల వల్ల పాప లైఫ్ డిస్టర్బ్ అవుతుందని అడాప్షన్ కి ఇవ్వడానికి యూకే గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ప్రతి బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమ అవసరం. ప్రతి తల్లికి జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ ఇవ్వాలి. తన బిడ్డని కౌగులించుకునే హక్కు ఆమెకి ఉండాలి. ఆ తల్లి ఇప్పుడు ఎంటైర్ యూకే గవర్నమెంట్ తో ఫైట్ చేస్తుంది. తన పాపని తనకి ఇవ్వాలని పిటిషన్ కూడా వేసింది. యూకేలో పిటిషన్స్ అంటే చాలా పవర్ఫుల్. ఏ కేసు అయినా 1 lakh పిటిషన్స్ వస్తే కనుక దాన్ని పార్లమెంట్ లో డిస్కస్ చేస్తారు. పిటిషన్ కి 1 lakh సైన్స్ కావాలి. ఇప్పటి వరకు 25,000 సైన్స్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ 75,000 సైన్స్ వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి అయినా పెట్టచ్చు. ఇంకా 75,000 పిటిషన్ సైన్స్ వస్తే కనుక ఆ అమ్మకి తన పాపని రిటర్న్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు స్పెండ్ చేసే 1 minute వాళ్ళిద్దరిని కలుపుతుంది ఫ్రెండ్. మనం జడ్జిమెంట్ లా కాకుండా కింద కామెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చాను. మీరు జస్ట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. మీరు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా ఈ పిటిషన్ కి సైన్ పెట్టచ్చు. అలాగే మీకు తెలిసిన 3 members కి ఈ వీడియోని షేర్ చేసి తల్లి బిడ్డలు కలవడానికి హెల్ప్ చేయండి. లేదంటే జస్ట్ లింక్ అని కమెంట్ చేయండి. నేనే మీకు డైరెక్ట్ గా లింక్ సెండ్ చేస్తాను. ఎవరైనా స్ట్రగుల్స్ లో ఉంటే ఒక కైండ్ వర్డ్, ఒక స్మైల్, ఒక చిన్న సపోర్ట్, అవి వాళ్ళ లైఫ్ లో చాలా డిఫరెన్స్ తీసుకొస్తాయి. అమ్మ అంటే ఎవరికైనా అమ్మే ఫ్రెండ్స్.